గెలిస్తే 4,000 ఇస్తాను అందరికి పింఛన్ వచ్చిన వాళ్ళకు వాళ్ళ కోడళ్ళు ఉన్న వాళ్ళకి 2,500 ఇస్తానని అప్పుడు మాట్లాడిండు. ఇప్పుడు ఏమి లేవు, అవి లేవు ఇవి లేవు ఏవి లేవు. అవే కేసీఆర్ ఇచ్చినాయి 2,000 ఇస్తున్నాడు. ఇస్తుండు ఏడిస్తలేడు బిడ్డ, మాకు ఇక్కడ ఇస్తలేడు బిడ్డ, 4,000 ఇస్తలేడు. మంచిగా అంటే ఇప్పుడు కాసుకొచ్చిన దినం వచ్చింది బిడ్డ, కాంగ్రెస్ వచ్చింది. అది వెనకటాట వస్తుంది చూడు, అట్లనే వస్తుంది బిడ్డ. ఏం చెప్పాలి, ఇస్తలేడు, ఇస్తామంటారు ఇంకా ఇస్తనే లేడు. మరి మేము సంవత్సర కాలంలో అన్ని 6 గ్యారెంటీలు ఇచ్చామని సభలు జరుపుకుంటున్నాం, విజయోత్సవ సభలు. ఏం సభలు జరుపుతాం బిడ్డ, ఏ సభలు జరపం. మరి ఇస్తలేడు. కాకుండా ఒకడు కరెంటు ఫ్రీ ఉన్నది, అది 200 యూనిట్ గాలిన వాళ్ళకి ఫ్రీ. ఊరికే నడుస్తాం బిడ్డ, వస్తుంది ఇడికే వస్తుంది. అవన్నీ వేస్ట్. ప్రభుత్వం మరి ఎట్లుంది, ప్రజాపాలన ఎట్లుందని చెప్తావు? ప్రజాపాలన గిట్టే నడుస్తుంది, ఇక ఏముంది అంత. మరి వడ్లు కొనారట్నా? వడ్లు తీసుకుంటారు కానీ ఇప్పుడు ఇంకా ఆడ పెట్టలేగా, ఇంకా పెట్టలే కదా. పెట్టలేరు ఇంకా? పెట్టలేదు. పొలం కోసి 10 రోజులు అవుతుంది. 10 రోజులు అయితే ఐకేపీ సెంటర్ పెట్టలేరా? పెట్టలే. మళ్ళీ అన్ని మళ్ళా అది పట్టాలట, మళ్ళా ఎండాలట బాగా, మళ్ళీ ఆడ సంచులు టైంకు దొరకలేవు. ఇప్పుడు ఇంకా అంతా ప్రభుత్వం ఎట్లెట్టుందో అది ఇంకా మంచిగా మంచలేదా? ఏముంది ఇప్పుడు మనకు అంత కష్టపడ్డాం, 2,300 పెడుతుండట. మరి 2,300 అంటే మనకి ఏం గిడుతుంది సన్నపడ్లకు? మరి 500 బోనస్ కూడా ఇస్తున్నాడు కదా, మరి ఏది మరి ఇస్తలేరు కదా, చెప్తలేరుగా, ఇంకా చెప్పలేగా. ఇక అది ఇంకా రాలేదు, అది ఇంకా ఎవరు చెప్పలే. మరి ఎట్లుంది సంవత్సరం పాలన? సంవత్సరం పాలన ఇక అప్పుడు లెక్క లేదు, ఇప్పుడు మెత్తనే ఉంది. కేసీఆర్ మంచిగా, రేవంత్ రెడ్డి మంచిగా? కేసీఆర్ మంచిగా, చాలా మంచోడు. ఏమేం చేసిండు కేసీఆర్? ఏమేం చేసిండు, డ్యామ్ కట్టిండు. ఇప్పుడు ఆ నీళ్ళే వస్తున్నాయి మనకు, బోర్లు ఆల్రెడీ నీళ్ళు వచ్చినాయి. ఇప్పుడు మంచిగా మళ్ళా ఇంకోటి ఇవన్నీ పథకాలు చాలా పెట్టిండు కేసీఆర్ సారు. పథకాలు అంటే ఒక 14-15 పథకాలు పెట్టిండు. మరి తిన కూడా 6 గ్యారెంటీలు 400 పథకాలు పెట్టిండు. మరి అందుతాయి ఉత్సవ పథకాలు నీకు? ఏవి ఏడంతులే, ఇప్పుడు ఒక్కటే ఏం లేవుగా. ఇప్పుడు మొత్తమే లేదు కదా, 11 నెలలో ఏమవుతుంది రేవంత్ రెడ్డి, ఇప్పుడు ఏం లేదు కదా, మొత్తమే లేదు. ఇప్పుడు ఇది పూర్వం నుంచి కాంగ్రెస్ పార్టీ జమానా నుంచి, ఆ జమానా పార్టీ తరపున వాళ్ళు చేసినట్టు వీళ్ళు చేద్దామనుకున్నారు, చేస్తలేరు, వీళ్ళు దమ్ము లేదు. ఏది కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ ఆ జమానా నుంచి, ఇందిరాగాంధీ నుంచి ఇప్పుడు 18 ఏళ్ళు ప్రధాని చేసింది. అక్కడి నుంచి ఇందిరాగాంధీ ఎన్నో పనులు చేసుకొచ్చింది, ఎన్నో స్కీములు ఇచ్చింది. వీనితోని కాదు, ఇప్పుడు వచ్చినంతో అవన్నీ ఇవ్వాలంటే ఆయనతోని కాదు. మరి అన్ని ఇప్పుడు 6 గ్యారెంటీలు ఇచ్చిండు, 400కు పైగా హామీలు ఇచ్చిండు, అవన్నీ కావంటావా? కావాలంటే ఒక్కొక్క ప్యాకెట్కు కొన్ని కోట్ల రూపాయల ఖర్చు వస్తుంది. చేస్తా అంటుంది కదా, అంటే పైసలు ఎక్కడికి వస్తాయి, ఏడికి వస్తాయి. రోజుకు రవాణా ఎంత వస్తుంది? 5,000 కోట్లు వస్తున్నాయి. మరి ఎక్కడ సరిపోతాయి అవి? సరే, ఇప్పుడు ఒక్క మాటలా నువ్వు ఎన్నో పార్టీలు చూసినావు, ఎందరో నాయకులు చూసినావు కదా, ఇప్పుడు నా ముఖ్యమంత్రి గురించి ఏం చెప్తావు ఇప్పటిదాకా జరిగిన దాంట్లో? ఇప్పుడు ఏం చెప్పినా కాంగ్రెస్ తరపున ఇంకెవడు అంత లోతుగా పని ఎవడు చేయడుగా, అంత ఈ స్కీములు ఎవడు పెట్టాడు, అంత ఈ స్కీములు తెచ్చిపెట్టేవాడు ఎవడు లేడు, ఇందిరాగాంధీ పెట్టినట్టు ఎవడు పెట్టాడు. ఆమె తరపున అసలైన నాయకుడు, లోతైన తండ్రి అయిన గట్టి మనిషి లేడు, అందువలన దిగజారిపోయింది. అంతవా కాంగ్రెస్ పాలన బాగలేదు, ఇప్పుడు చాలా కష్టం అది. ఎందుకంటే 6 గ్యారెంటీ అని అన్నాడు, అందులో బస్ ఫ్రీ పెట్టిండు, అదొకటి వాళ్ళది ఇదైపోయింది. ఏది చేసినా కష్టమే అది. రేపు మున్సిపాలిటీ ఎలక్షన్ కావచ్చు, సర్పంచ్ ఎలక్షన్లో కూడా రాదు, కంపల్సరీ రాదు. రావాల్సింది ఏంటంటే, అది చెప్పవలసిన బాధ్యత ఏంటంటే, ఇప్పుడు 6 గ్యారెంటీలు అన్ని దగ్గర అమలు చేసిన అంటుండు కదా, మరి తను ఇయ్యలే 6 గ్యారెంటీ ఏమి ఇచ్చిండు, ఏమి ఇయ్యలే. ఇప్పుడు రైతులకు విజయోత్సవ సభలు జరుపుతుండు, విజయోత్సవ సభ ఎట్లయినా జరుపుతారు, జరపకపోతే ఏం చేస్తారు? అది ఖచ్చితంగా జరపాలి. అది చేసినా ఇది చేసినా అంటాడు. ఇప్పుడు ఇంద్రమ్మ ఇండ్లు ఇస్తా అన్నాడు, ఇయ్యలేదు. ఇంద్రమ్మ ఇల్లు కూడా ఇయ్యలే కదా ఇప్పుడు దాకా, అది కూడా ఇయ్యలే. ఇప్పుడు రైతులకు కూడా ఇబ్బందే కదా అది. అప్పుడేమో గుంటకు మోడీ ప్రభుత్వం ఏమో గుంటకైనా 2,000 ఇస్తుండు, అది ఆయనకు హ్యాండ్స్ ఆఫ్ చెప్పవచ్చు, తప్పేం లేదు.
చాలా ఇది గృహలక్ష్మి వాళ్ళకేమో 2500 నెలకి ఇస్తా అన్నాడు, అది వేయలే, అది కూడా క్యాన్సలే. ఏం చేసినా బాగలేదు. అతని ప్రభుత్వమే వేస్ట్ ప్రభుత్వం అవుతుంది. కరెంటు సున్నా, ఇక వచ్చేటి అన్నీ కాదు. ఏంది మాకు జాగ లేదు, భూమి లేదు, ఒక 5-6 గుంటలు ఉంది. ఇక 5-6 గుంటలకు కూడా నీళ్ళు ఇస్తలేడు. ఆడు ఏం చేస్తుండు, అన్ని కోతికొక్కర పనులు ఆడు చేసేటి చెడగొట్ల పనులు. 6 గ్యారెంటీలు ఇస్తా అంటుంది కదా, గంత మంచి పనులు చేసి నువ్వు గట్ల తిట్టబడుతుంది. ఏం చేసిండు? 6 గ్యారెంటీలు ఇస్తుంది కదా. ఆడు కోన కూడా ఇస్తాడు, మొదలు కూడా ఇస్తాడు అని ముచ్చడు చెప్పక బీపీలేస్తుంది. పింఛనత్తలే, పింఛని కూడా 2-3 నెలలు ఇయ్యకనే పోయాడు. మాకాడు వస్తుంది, ఆయనకు వస్తుంది. ఎంత వస్తుంది మీ ఆయన? అవి ఎంత ఇచ్చి పాడవుతారు, నేను అడగనే అడగా. బీడి ఖర్చు, గోళీల ఖర్చు, వీటికి. రేవంత్ కేసీఆర్ అన్నప్పుడు 2000 ఇస్తాడు పింఛని, రేవంత్ రెడ్డి అయితే 4000 ఇస్తాను. మరి మీ ఆయనకు 4000 వస్తున్నాయా? ఎక్కడ బిడ్డ అని అలముడమ్మయ్యా, 4000 లేవు, ఏం లేవు. గిట్లనే 4-5 గురితోటి చేసి మాట్లాడిపిచ్చి అని పెట్టురి. ఏం పెట్టిండాడు అని ఇట్లా మనవసి కప్ప. ఏం చేస్తుండు? పొలం 4-5 గుంటలు ఉంది బిడ్డ, 4-5 గుంటలు ఉంది. కానీ ఆ 4-5 గుంటలకు 1500 వాడు. ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు మోడేసు కేసీఆర్. ఇప్పుడు ఇవి లేవు, అవి లేవు. ఏస్తా అంటుంది కదా. మరి కేసీఆర్ ఉన్నప్పుడు 5,000 వేసి నేను వస్తే 7,000 ఎత్తన్నాడు. ఆడ ₹1 గతే లేదు బిడ్డ, ₹1 లేదు. ఆడు వేసుడే లేదు, పింఛని కూడా గంతే అప్పుడు ఉన్నంతనే. మరి ఎట్లుంది రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లుంది అంటే? నీ పరిపాలనలో మనవాడా అని ముచ్చట చెప్పక ఇక నాకు ఆడు అనుభవమయ్య వేస్ట్. తులం బంగారం అన్నాడు. బంగారం ఎంత ధర అయింది? 80,000 70,000 ఆడు వచ్చిన మొదలు. ఇక ఆడు చేసే పనులు ఏం చేస్తుండో కానీ తెలుస్తలేదు. కానీ ఇప్పుడు రేపు మాప సంవత్సరం అవుతుంది అవ్వ, కాంగ్రెస్ పార్టీ వచ్చి రేవంత్ రెడ్డి సీఎం అయ్యి. ఈ సంవత్సరం పాలన ఎట్లుంది? అన్ని తీసేసిందే గొప్పతనం. సన్నపట్లకు బోనస్ ఇస్తా అంటుంది కదా, నువ్వు సన్నపట్లు వేసినందుకు. సన్నోడ్లా ఆడు ఏది ఇయ్యడు బిడ్డ, ఆడు అని ముఖమే కనబడది. అది ఏది ఇయ్యడు. ఏస్ట్ మా సాధగానంలో బతుకులు అయితే ఏస్ట్. రేవంత్ రెడ్డి ఇంట్లో పీనిగెలా మాకు రైతు బంధు ఇస్తే నాయసోడు లేని దాన్ని ఇంత కూలన్న పెట్టుకుందు. ఆ నోట్ల మన పోయి ఆడు ఎన్నడు చేస్తాడో. ఉచిత బస్సు ఎందుకు పెట్టిండు? లాస్ అయితే ఎందుకు పెట్టిండు? ఉట్టిగానే పెట్టిండు బస్సు పీరు ఎందుకు పెట్టిండు? ఎవడు పోతుండు? మేము ఒక్కనాడు కూడా పోలే. ఏం తప్పిస్తుండు? డ్యూటీ వాళ్ళకే మంచిగా పెట్టిండు. ఈ రైతు బంధు వస్తేనన్నా మేము లేని వాళ్ళం బతుకుదు. కేసీఆర్ పోయింది, రైతు బంధే పోయింది. ఆ కేసీఆర్ వచ్చినాడు మాకు నిమ్మలం అవుతుంది. ఇట్లా మన వస్తారు ఇక ఆడు సావా. మరి ఏం చేయాలయ్యా? మాకు రైతు బంధు వస్తే మేము బతుకుదు. కానీ నాకు ఉన్నది ఎకరన్నర. మరి రేవంత్ రెడ్డి అయితే 7,000 చేస్తాడు కదా. మరి ఏది 7,000 కాదు, 7 పైసలు కూడా ఎక్కువ. ఏ నోట్ల మన పోయే ఏడు అందుతుంది. అది 2,500 లేవు. మళ్ళా బంగారం ఇస్తానే కదా తులము. ఆ తులం లేదు, బోలం లేదు, ఏది లేదు. ఏది ఏడు ఇక గట్టినే కానీ పొద్దు వెళ్తుంది. ఇంత కుప్ప చేస్తాడు, పోతాడు. ఇంత బతుకమ్మ చీరలు అవి ఇచ్చిండా అని ముఖం ఇచ్చిండు. రాష్ట్రంలో ఎలక్షన్లు ఉన్నాయి కదా, ఆడ చెప్తుండు తెలంగాణలో మొత్తం 6 గ్యారెంటీలు హామీ ఇచ్చిన వాళ్ళకు ఒక పిరి బస్సు పెట్టిండు. ఏమి ఇయ్యలే, పిరి బస్సు పెట్టిండు. ఇక అంతే, ఏమి ఇయ్యలేదు. మరి ఇప్పుడు రేపు మాకు సంవత్సరం అవుతుంది. ఈ సంవత్సరం అయినందుకు రేవంత్ రెడ్డికి ఏం చెప్తావు? ఏం చెప్తావు? దిగిపోమ్మా చెప్పు, దిగిపోమ్మా. రాజీనామా పెట్టి పొమ్మానయ్యా. మాకింత రైతు బంధాన్ని వస్తుంది, మేము బతాం. మరి కేసీఆర్ మంచిగా రేవంత్ రెడ్డి మంచిగా? కేసీఆర్ మంచిగా ఉండే. కేసీఆర్ వచ్చేపాటికే గాడ ఇంత డ్యామ్ కట్టిండు. డ్యామ్ కడితే మా బోలరాలకి ఇన్ని నీళ్ళు వస్తే గివి వండినాయి. కానీ అప్పుడు మేము నాటేసి ముదురు తీసే వరకే ఎండిపోవు. మరి ఆ చెరువు కట్టేపాటికే మాకు నీళ్ళు వచ్చినాయి, మేము బతున్నాం. మరి